తెలుగు సాహిత్య రంగానికి ముస్లింలు చేసిన సేవ చాలా అమూల్యమైనది. అపూర్వ గ్రంథాలను అసంఖ్యంగా తెలుగు జాతికి ముస్లింలు అందించడం జరిగింది. తెలుగు సాహిత్య రంగానికి వన్నె తెచ్చిన అవధాన ప్రక్రియను సైతం అల్లావొక్కగా నిర్వహిస్తూ అద్భుతమైన పద్యరచన, చక్కటి విద్వత్తును, ధారణాశక్తిని ప్రదర్శిస్తూ ప్రజల చేత శభాష్ అనిపించుకున్నారు ముస్లిం పండితులు. అలాంటి పండితులలో ఒక పండితుడు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ద్వారకా తిరుమల మండలం దొరసనిబాడు గ్రామానికి చెందిన షేక్ మొహమ్మద్ సిలార్ సాహెబ్ హుసేన్ బి దంపతుల ప్రథమ కుమారుడు షేక్ మొహమ్మద్ హుసేన్ మాస్టర్ గారు. ఈయన 1919 ఆగస్టు 8వ తారీఖున దొరసనిపాడు గ్రామంలో జన్మించడం జరిగింది. అలాగే 2009 మే 12వ తారీఖున ఆయన తుది శ్వాస విడవడం జరిగింది. నేను ఆయన శిష్యుడిని. ఆయన గురించి మరింత సమాచారాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. షేక్ మొహమ్మద్ హుసేన్ మాస్టర్ ఈయన ఎన్నో తెలుగు రచనలు చేశారు. అందులో ఒకటి భక్త కల్పద్రుమ, 2 తెలుగు బాల విద్యార్థులకు నీతిబోధ, 3 చిన్నారి చెల్లెలు జానపద నవల, 4 ఇల్లాలు ఆధునిక నారీ సమాలోచన, 5 మణిదీపిక ఖండకావ్యము, 6 తాజా పూలు వచన కవిత, 7 సమదర్శనం ఖండకావ్యం, 8 వాడని పూలు గేయ ఖండకృతి. ఈ విధంగా ఎన్నో తెలుగులో ఆయన సాహిత్యం తెలుగు సమాజానికి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర జాతీయ స్థాయిలో పలు సార్వత్రిక సంస్థల చేత సత్కారాలు, సన్మానాలు, పురస్కారాలు పొందారు. ఉపాధ్యాయ వృత్తిలో తన సోదరుడైన రసూల్ మాస్టర్ని కూడా తన సహ ఉపాధ్యాయుడిగా ఏర్పాటు చేసుకుని నైట్ స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రాత్రి వేళ 8 నుండి 9 వరకు స్కూల్ని నిర్వహించేవారు. ఆనాటి కాలంలో మన భారతదేశానికి స్వతంత్రం వచ్చే సమయానికి 5% మాత్రమే చదువుకున్న వాళ్ళు మన దేశంలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఏదో ఒక పనికి వెళ్ళేవాళ్ళు, కొంతమంది గేదెల కాస్తాకి వెళ్ళేవాళ్ళు, మరికొంతమంది టాపీ పనికి వెళ్ళేవాళ్ళు. ఈ విధంగా ఏదో పని చేయకపోతే వాడి యొక్క ఇల్లు గడిచే పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది కాదు. కాబట్టి నైట్ చదువుకునే ప్రయత్నం, దీపావళి పెట్టుకుని నైట్ చదువుకునేవాళ్ళు. నైట్ స్కూల్ని నిర్వహించి విద్యను బోధించేవారు. మరి దూరసనిపాడులోనే కాకుండా దూరసనిపాడు చుట్టుపక్కల ప్రాంతాల్లో పోతేపల్లి, కొమ్మర, రాలకుంట ఇలా అనేక పల్లెలకు వెళ్ళి అక్కడ విద్యను బోధించేవారు హుసేన్ మాస్టర్. 2000 సంవత్సరం వరకు కూడా ఆయన కాల్మెంట్ నిర్వహించి విద్యను బోధించేవారు. మరి దొరసనిపాడు గ్రామంలో ఆయన తొలి ముస్లిం ఉపాధ్యాయుడుగా మరి అందరికీ పరిచయం. మరి అలాంటప్పుడు మనం దొరసనిపాడులో తొలి ముస్లిం ఉపాధ్యాయుడిగా ఆయనను గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.